ఎక్కడి నుంచి దీన్ని అప్గ్రేడ్ చేయడం స్టార్ట్ చేద్దాం అబ్బా, ఏం అర్థం కావట్లేదే. ఓకే, వీడియో స్టార్ట్ అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకుందే ఈ బుజ్జి కార్ లుక్స్ని అయితే మనం అప్గ్రేడ్ చేయబోతున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో అడిగాను అప్గ్రేడ్ చేయాలని, మ్యాక్సిమం చాలామంది కామెంట్ పెట్టారు. నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీని లుక్స్ని అయితే అప్గ్రేడ్ చేయబోతున్నాం. మెకానిజం అయితే అలానే ఉంటుంది. మెకానిజంలో నేను ఎటువంటి చేంజెస్ అయితే చేయట్లే, ఓన్లీ లుక్స్ని అయితే అప్గ్రేడ్ చేస్తా. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రంట్ది, బ్యాక్ది, అలానే ఈ బ్యాక్ది, ఈ మూడింటి లుక్స్ అయితే మనం చేంజ్ చేయాలన్నమాట. ఫస్ట్ దీన్ని ఒక్కొక్కటిగా కార్ని అయితే పార్ట్ల కింద డివైడ్ చేసుకుందాం. ఎలా వస్తుందో నాకు తెలీదు. ఓపెన్ చేస్తా, మంచిగా వీలైనంత నీట్గా. ఇది ఒకటి వచ్చింది. ఈ వింగ్స్ని కూడా తీసేద్దాం. బాబాయ్ వస్తున్నాయి ఒక్కొక్కటిగా. వచ్చిందా? ఆగయా. ఇది లాస్ట్, ఇది ఒకటి మిగిలిపోయి. కార్ని అయితే పార్ట్ కింద డివైడ్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ దీన్ని అయితే చేంజ్ చేయాలన్నమాట, అదే దీని లుక్స్ని. అలానే ఈ బ్యాక్ సైడ్ దాని లుక్స్ని కూడా చేంజ్ చేయాలి. ఇంకా దీనికి సైడ్కి కొన్ని వింగ్స్ కూడా వస్తాయన్నమాట. వాటిని కూడా మనం పీవీసీతో తయారు చేసి దీనికైతే సెట్ చేయాలన్నమాట. ఇంకా ఈ బ్యాక్ టైర్కి వచ్చేసి ఈ సైడ్కి కొంత డిజైన్ వస్తుంది అనమాట. దాన్ని కూడా మనం చేసి దీనికైతే ప్లేస్ చేయాలి. ఆ డిజైన్ నా వల్ల వీలవ్వలేదు అనుకోండి, ఇటువంటి గేర్ మోటార్ని నార్మల్ దానికి ఎటువంటి వైరింగ్ చేయకుండా ఇటు సైడ్ అయితే ప్లేస్ చేసేస్తా. నెక్స్ట్ ఈ చిప్ కూడా మార్చాలన్నమాట. చిప్లో ప్రాబ్లము, రిమోట్లో ప్రాబ్లము నాకైతే అర్థం కావట్లే. కొత్త చిప్ని అయితే ఆర్డర్ చేసా. అది వచ్చిన తర్వాత చిప్ని రీప్లేస్ చేసి ఒకసారి చెక్ చేస్తా. ఇంకా నేను రిమోట్ని కూడా తయారు చేస్తాను అనమాట. ఫస్ట్ మనం దీని లుక్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. లాస్ట్ టైం పీవీసీ షీట్స్ని కట్ చేసేటప్పుడు నేను డైరెక్ట్గా ఆ పీవీసీ షీట్స్పై అదే మనం ఏదైతే కట్ చేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని మార్క్ వేసి దాన్ని డైరెక్ట్గా కట్ చేశాను అనమాట. అంటే మనం ఏదైనా కట్ చేసే ముందు ఫస్ట్ దాన్ని పేపర్ పైన వేసి అది ఎగ్జాక్ట్ మనం అనుకునే డిజైన్లో వచ్చిందా లేదని ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత ఆ పేపర్ పీస్ని కట్ చేసి దాన్ని మనం ఆ పీవీసీ షీట్ పైన అటాచ్ చేసి తర్వాత ఆ పీవీసీ షీట్స్ని కట్ చేసినట్లయితే మనకి మంచిగా అవుట్పుట్ వస్తుంది అనమాట. లాస్ట్ టైం జరిగిన తప్పుని ఈసారి రిపీట్ చేయకుండా ఈ విధంగా అయితే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేద్దాం. పీవీసీ పీసెస్ని అయితే కట్ చేస్తాం. అదే బాడీకి మనకు ఒక ట్రాన్స్పరెంట్ క్యాప్ వస్తుంది కదా, మనకి బుజ్జి కార్లో ఫ్రంట్కి ట్రాన్స్పరెంట్ క్యాప్ ఉంటుంది చూడండి. దాన్ని తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఈ బాటిల్ని అయితే యూజ్ చేస్తున్నా. ఫస్ట్ మనం ఈ బాటిల్ పై మనకి ఏదైతే సైజెస్ కావాలో అదే మనకి ఏదైతే ఆ క్యాప్ డిజైన్ ఉంటుందో దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని బాటిల్ని అయితే ఆ డిజైన్లో కట్ చేసుకోవాలన్నమాట. టైం ల్యాప్స్లో చూడండి. మొత్తానికి 2 రోజుల తర్వాత కటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. వీటికే నాకు ఎక్కువ టైం తినేసింది అనమాట, చాలా టైం తినేసింది. ఆ పీసెస్ అన్నిటిని కట్ చేసి దానిపై పేపర్ అటాచ్ చేసి ప్రాపర్ షేప్స్లో కట్ చేసి అటాచ్ చేసి ఫినిషింగ్ ఇచ్చి చాలా పెద్ద తతంగమే. వాటికి 2 రోజులు తినేసింది. ఆ పీసెస్ అన్నిటిని ప్రాపర్గా తయారు చేశాను అనమాట. మనం బిఫోర్ తయారు చేసిన పీసెస్ని ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ రీబిల్డ్ చేసిన పీసెస్కి చిన్న కంపారిజన్ అయితే చేద్దాం. ఇది మనం బిఫోర్ తయారు చేసిన బుజ్జి కార్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అనమాట. లుక్స్ అయితే ఎలా ఉన్నాయి, దీనికి అంత టైం ఇవ్వలేదు కాబట్టి లుక్స్ అయితే మంచిగా రాలేదన్నమాట. ఆఫ్టర్ మళ్ళీ మనం దీన్ని రీబిల్డ్ చేసిన తర్వాత లుక్స్ అయితే ఎలా ఉన్నాయన్నమాట. దీనికి కొంచెం టైం ఇచ్చా, అలానే మంచిగా మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని దీన్ని కట్ చేశా కాబట్టి మంచిగా లుక్స్ అయితే అవుట్పుట్ వచ్చాయన్నమాట. దీనికి కూడా మనకి ఫ్రంట్ ఒక ట్రాన్స్పరెంట్ క్యాప్ వస్తుంది, దానిపై చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా వస్తాయి అనమాట. దీన్ని లాస్ట్లో చేస్తామని ఇలా అయితే వదిలేసా. లుక్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. అలానే మన బ్యాక్ పార్ట్ వచ్చేసి బిఫోర్ లుక్స్ ఎలా ఉండే అనమాట.
ప్లెయిన్గా ఏమీ లేకుండా లుక్స్ అయితే ఇలా ఉండాయి అనమాట. ఆఫ్టర్ మళ్ళీ మనం దీన్ని రీబిల్డ్ చేసిన తర్వాత లుక్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. దీనికి కూడా కొంచెం ఎక్కువ పీసెస్ని కట్ చేసి అటాచ్ చేసి ఈ విధంగా లుక్స్ అయితే అవుట్పుట్ తెచ్చానమాట. దీనికి మనకి సైడ్లో చిన్న చిన్న బూస్టర్స్ ఇక్కడ ఒకటి వస్తాయి అన్నమాట. వాటిని కూడా కొంచెం టైం తీసుకొని తయారు చేశాను అనమాట. ఇవే ఆ బూస్టర్స్ అయితే అదే మనకి సినిమాలో చూపించాడు కదా బుజ్జి కార్ ఎగరడానికి యూజ్ చేసే బూస్టర్స్. వీటిని కూడా కొంచెం టైం తీసుకొని మంచి డీటెయిలింగ్తోనైతే తయారు చేశాను అనమాట. ఇప్పుడు ఈ చిన్న చిన్న పీసెస్ని ఈ బ్యాక్ పార్ట్కి మనం సైడ్కి అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. మనకి బుజ్జి కార్ ఫోటో ఉంది కాబట్టి ఆ ఫోటోని చూసి ఈ బ్యాక్ పార్ట్కి అయితే నేను స్టిక్ చేసుకుంటా. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ఆ బేస్కి అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇది కథ అయితే. చూడండి అబ్బా, వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకేమైనా చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నట్లయితే మీకు వీడియోలో ముందు చెప్తా, చూడండి, స్కిప్ చేయదు. ఈ బ్యాక్ సైడ్ పార్ట్ పని అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ బూస్టర్స్ కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న పీసెస్ని వాటి పొజిషన్లో కరెక్ట్గా సెట్ చేసి స్టిక్ చేసేసాను అనమాట. ఇంకా మనకి బుజ్జి కార్ టాప్లో ఒక డోర్ ఉంటుంది అనమాట. ఆ డోర్లా కనిపించడానికి చిన్న పీవీసీ పీసెస్తో ఈ విధంగా ఒకటైతే స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ డోర్ పక్కన చిన్న చిన్న ఏంటంటారు వాటిని హోల్స్లానో ఏవో ఉంటాయి. వాటి ప్లేస్లో మనం గోల్డెక్స్ పెన్ క్యాప్ పైన ఉంటుంది కదా, క్యాప్ టాప్లో ఆ పీస్ని కట్ చేసి ఇక్కడ ఒకటి స్టిక్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ దీనికి పెయింట్ చేయడమే, ఇంకేం లేదు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వర్క్ ఒకటే బాకీ ఉందన్నమాట. దీనికి పైన ఒక ట్రాన్స్పరెంట్ క్యాప్ వస్తుందని చెప్పా కదా, దాన్ని నేను బాటల్ నుంచి ఎలా కట్ చేసుకున్నానో మీకు వీడియో స్టార్టింగ్లో చూపించుంటా. ఇదే ఆ పీస్ అయితే నేను ఆ బాటల్ నుంచి కట్ చేసుకొని తీసుకుంది. దీన్ని మనం దీని లోపల నుంచి సెట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా తలనొప్పి తెప్పించే పనిలానే ఉంది. సెట్ అవుద్దో లేదో, ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసి దీన్ని అటాచ్ చేయాలన్నమాట. చాలా గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. వీడియో తీస్తూ దీన్ని అటాచ్ చేసేటప్పటికి 30 minutes రా క్లిప్పే వచ్చేసిందిలా ఉంది. చూడాలా, దీన్ని అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తా. అంతా ఓకే, ఆ ట్రాన్స్పరెంట్ పీస్ని అయితే అటాచ్ చేసేసా. బట్ దాన్ని అటాచ్ చేయడానికి దీని లెంత్ అయితే కొంచెం తగ్గించా అనమాట. ఒక 2 centimeters వరకు దీని లెంత్ తగ్గించా. అలానే ఈ పీస్ విడ్త్ వచ్చేసి ఒక 1 centimeter వరకు కట్ చేశాను అనమాట. ఇటు సైడ్ 2 సైడ్లు కట్ చేసి ఈ ట్రాన్స్పరెంట్ పీస్ని అటాచ్ చేసినట్లయితే మనకి ప్రాపర్గా ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా స్టిక్ అయిందనమాట, చూడొచ్చు. ఇంకా మనకి రియల్ బుజ్జి కార్లో దీని చుట్టూ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. దాని ప్లేస్లో మనం ఈ వైర్ని యూజ్ చేసి బ్లాక్ కలర్ బార్డర్ని అయితే రీప్లేస్ చేయబోతున్నాం అనమాట. అర్థమైంది అనుకుంటున్నా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను. ఈ బుజ్జి కార్ని కంప్లీట్గా అసెంబ్లింగ్ అయితే చేసేసాం. ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఎలా అటాచ్ చేశానో మీకు వీడియోలో చూపించాను అనమాట. ఈ 2 వింగ్స్ని మాత్రం నేను మీకు ఎలా అటాచ్ చేశానో వీడియోలో చూపించలేదు, చాలా టైం పట్టింది. ఆ 2 మనం ఈక్వల్గా అటాచ్ చేయాలి కాబట్టి ఒక 2-3 సార్లు ఇప్పేసి మళ్ళీ అటాచ్ చేసి అది చాలా బిజార్ అనమాట. కాబట్టి నేను మీకు వీడియోలో చూపించలే. ఈజీగా అటాచ్ చేసేయచ్చు, ఒక 2 డ్రాప్స్ సూపర్ గ్లూ యూజ్ చేసి అటాచ్ చేసేయడమే, అంతే, చిన్న పనే. ఇప్పుడు మనం ఆ వింగ్స్కి ఒక గోల్డెక్స్ పెన్ క్యాప్ తీసుకొని దాన్ని 2 పీసుల కింద కట్ చేసి ఒక పీస్ని ఇటు సైడ్ అలానే ఇంకొక పీస్ని ఇటు సైడ్ అనమాట. అదే క్యాప్కి మనకి పైన ఒక హెడ్లో ఉంటుంది కదా, అవి 2 పీసులు తీసుకొని ఇక్కడొకటి అటాచ్ చేసినట్లయితే మనకి మొత్తం అసెంబ్లింగ్ అంతా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇంకేం అక్కర్లేదు. తర్వాత పెయింటింగ్ వేసి తర్వాత రిమోట్ తయారు చేసి దీన్ని టెస్ట్ చేసి మీకు చూపించడమే, అంతే. ఫస్ట్ ఆ 2టిని కంప్లీట్ చేద్దాం. బుజ్జి కార్ పార్ట్స్ అన్ని అసెంబుల్ చేసేసా. ఇంకా చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా కంప్లీట్ చేసేసా. మీరు ఈ క్లిప్ కన్నా ముందు ఆ క్లిప్ని అయితే చూసుంటారు, నేను చిన్న చిన్న డీటెయిలింగ్స్ చేశాను అనేది. నెక్స్ట్ ఇంకా బుజ్జి కార్ అంతా కంప్లీట్ అయిపోయిందంట. టైంకి చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. మీకు అది బుజ్జి కార్ని అదే ఫస్ట్ మనం తయారు చేసిన బుజ్జి కార్ని డిస్మాంటిల్ చేసేటప్పుడే మీకు చెప్పాను, ట్రాన్స్మిటర్లో కానీ రిసీవర్లో కానీ ప్రాబ్లం ఉందని. యాక్చువల్లీ చెప్పాలంటే ట్రాన్స్మిటర్లో ప్రాబ్లం ఉందన్నమాట. రిసీవర్ని అయితే నేను బ్యాటరీ రివర్స్ వేసి రిసీవర్ని ఎగరేసేసా. బట్ 2 ప్రాబ్లం అనుకుంటా, 2 కరెక్ట్గా పనిచేయట్లే. కాబట్టి కొత్త ట్రాన్స్మిటర్ని కొత్త రిసీవర్ని అయితే తెప్పించా. నేను
మనం ఇప్పుడు దీనిలో యూజ్ చేసిన ట్రాన్స్మిటర్ రిసీవర్ నేను ఒక 3-4 పీసెస్ని అయితే తెప్పించా. అవన్నీ ఇలానే ఖరాబ్ అయిపోయి నేను ఈ రిసీవర్ ఒక్కటనే నేను దబ్బెట్టాను అనమాట, బ్యాటరీ రివర్స్ చేసి. అవన్నీ నార్మల్గా నేను అలా అవి కరెక్ట్గా కనెక్షన్స్ చేసి యూజ్ చేసిన ఖరాబ్ అయిపోయాయి అనమాట. కాబట్టి కొంచెం కొత్తవి అయితే తెప్పించా. ఇవి ఎలా పనిచేస్తాయో చెక్ చేయాలి. ఈ రిసీవర్ని మనం ఇప్పుడు ఆ రిసీవర్ని రిమూవ్ చేసి దీన్ని అయితే దీనిలో రీఇన్స్టాల్ చేద్దాం. రిసీవర్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ రిమోట్తో మనం ఒక పీవీసీ షీట్పై రిమోట్ డిజైన్ వేసి ఒక చిన్న రిమోట్ని అయితే తయారు చేద్దాం. అంతే, ఇంకేం లేదు. తర్వాత ఈ పార్ట్ని ఎలా ఉన్నది ఇలా సెట్ చేసేసి దీనికి చిన్న చిన్న బ్లాక్ కలర్ పెయింట్, అదే ఈ బూస్టర్కి ఇంకా కొన్నిటికి బ్లాక్ కలర్ పెయింట్ వేసేసి తర్వాత మీకు టెస్ట్ చేసి చూపించడమే బుజ్జి కార్ ఎలా వర్క్ అవుతుంది అనేది. అంతే, ఇంకేం లేదు. స్టార్ట్ చేద్దాం ఫస్ట్. బుజ్జి కారుని రిమోట్ రెండింటిని కంప్లీట్ చేసేసా. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేస్తా, చూడండి. వీడియోలో కనిపిస్తుందా? ఫ్రేమ్లో ఉందా? ముందుకంటే ముందుకి, వెనక్కి అంటే వెనక్కి, టర్నింగ్ అంటే టర్నింగ్. ముందు జిగ్గు అంటారు, కింద పడిపోతాయి. ఇది ఇట్లా నడుస్తుంది బుజ్జి కార్ అయితే. ప్రాపర్గా లుక్స్ ఇంకా మెకానిజం రెండింటిని దింపేసాం అనమాట. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కొంచెం డిఫరెంట్ స్టైల్లో షూట్ చేశాను అనమాట. మీకు ఈ విధంగా వీడియోస్ నచ్చాయా, లేదంటే మన పాత స్టైల్నే కంటిన్యూ చేయాలో తప్పకుండా ఈ ఒక్క విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా కోసం తెలియజేయండి. అప్పుడు ఆలోచిస్తా, అదే ఇప్పుడు షూట్ చేసిన విధంగా వీడియోస్ని షూట్ చేయాలా, లేదంటే మళ్ళీ పాస్ట్కి వెళ్ళిపోదామా, లేదంటే ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్ ఉన్నా మీ థాట్ ఏదైనా ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయగలరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు షేట్ ఇంటూ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్.